అమ్మ మీ గురించి ఎంత బాధపడుతుందో తెలుసా? రాత్రంతా అమ్మ నిద్రపోలేదు, ఏడుస్తూనే ఉంది. నీలాంటి కొడుకును కన్నాక కన్న వాళ్ళకి మిగిలింది ఏడుపే కదరా. ఇదంతా నువ్వు ఆ సంజయ్ గారు కలిసి ఆడిన నాటకం కదూ? ఏ నువ్వు గతం గుర్తులేనట్టు నాటకమాలేదా? అన్నం పెట్టిన చేతినే కరవాలని చూస్తావరా కుక్క? బయట దూరంగా పడేస్తాను సార్. నీకు అరగంట టైం ఇస్తున్నాను రా. ఇక్కడ ఏ క్లూ లేకుండా చేసేయ్, శవాన్ని బయట పాడే. నువ్వు కూడా కనిపించకుండా పారిపో. అలాగే సార్. నీ మంచి కోసమే చెప్తున్నాను రా. నువ్వు మళ్ళీ కనిపించావో ఊరుకోను, పోలీసులకి వీడియో అందిస్తాను. అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? రేయ్, నాకు టైం కలిసి రాక మీకు దొరికాను రా. నీలాంటి ఎదవలతో ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసురా. ఉష నా పెళ్ళాం, దాని మీద కామెంట్ చేసిన రోజు నిన్ను చంపేయాల్సింది, కానీ ఎందుకు వదిలేశాను. పారిపో, నాకు దొరకనంత దూరం పారిపో. దొరికావో నా చేతికి మట్టంటకుండా చంపేస్తా. ఓ ఏంటి పొద్దుటే కనిపించకుండా ఈ శ్రీధర్ గాడు ఎక్కడ చచ్చాడు? ఇక్కడ కూడా లేడు. ఎక్కడికి వెళ్ళుంటాడు? నిద్ర లేచినప్పటి నుంచి గోతికాడ నక్కలాగా కాచుకొని కూర్చుంటాడు. అలాంటిది ఎక్కడ కనిపించడం లేదేంటి? ఏంటి, కాఫీ నాకేనా? ఇవ్వు. వాడేడి? ఎవడు వాడు? అదే నీ ఫ్రెండ్, ఆ గుంట నక్క శ్రీధర్ గాడు. ఏమో నాకేం తెలుసు, ఎక్కడెక్కడో చచ్చుంటాడు. కనిపించడం లేదు, అందుకే అడుగుతున్నాను. ఏం చేసావు వాణ్ణి? నేనేం చేస్తాను? అయినా నాకు ఇదే పనా? వాడికి నాకు ఏ సంబంధం లేదు. ఏయ్, అబద్ధాలు ఆడుకో. వాడు నీకు అడ్డం అవుతాడని నువ్వే వాణ్ణి పంపించావు, నాకు తెలుసు. నాకు అడ్డం అనుకుంటే అసలు ఇంటికే తీసుకురానుగా. నీ సంగతి నాకు బాగా తెలుసు. ఇది ఖచ్చితంగా నీ పని. నీ గురించి బయట పెడతాననుంటాడు, అందుకే ఏదో మాయ చేసి పంపించావు కదా. అరే, నీకు భలే తెలుస్తాయి కదా ఇలాంటివి. ఓవర్ యాక్షన్ చేయకు. మర్యాదగా శ్రీధర్ని ఏం చేసావో చెప్పు. ఏంటి, అక్కడికి వాడేదో నీకు బాగా కావాల్సిన వాడైనట్టు అంత ఫీల్ అవుతున్నా?
ఏమైందిరా? చూడండి అత్తయ్య, శ్రీధర్ని ఎక్కడికో పంపించేశాడు. శ్రీధర్ని పంపించేశాడా? ఎక్కడికిరా? బావ చేసిన పాపాలన్నీ బయట పెడతాడన్న ఉద్దేశంతో తానే ఏదో చేశాడత్తయ్య. ఇదంతా తప్పకుండా బావే చేశాడు. ఆ శ్రీధర్ని ఇల్లొదిలిపోయేలా చేశాడు. ఏంటమ్మా నాకు ఈ గోళ? ఎక్కడ ఏం జరిగినా నా మీదకి వస్తుందేంటి? నేను అతను ఎందుకు పంపిస్తాను? అతను నా తప్పులు బయట పెడతాడనుకుంటే అసలు ఇంటికి ఎందుకు తీసుకొస్తాను? నాకు తెలుసురా నువ్వేంటో. దీని మాటలేమీ పట్టించుకోకు. అసలు ఇంతకీ అతను ఏమైపోయాడు? ఏమోనమ్మా, నాకేం తెలీదు. బహుశా గతం గుర్తొచ్చుంటుంది. సంధ్యను వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. అలా వెళ్ళటానికి అతనికి సంధ్యకు ఏ సంబంధం లేదు. ఇదంతా నువ్వు ఆడించిన నాటకం. అమ్మా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఒక్కదానివి నమ్మితే చాలు. నేను చెప్పేది నిజం. నిజంగా శ్రీధర్గాడు వెళ్ళిపోయాడు. ఇందులో నాకు ఏ సంబంధం లేదు. ఉందో లేదో ఇప్పుడే మా అన్నయ్యకి చెప్పి నేను తేలుస్తా. రేయ్, నువ్వేం భయపడకు. తాటాకు చప్పుళ్ళకి భయపడిపోతామేమో అనుకుంటుంది. నువ్వు ఆఫీస్కి రెడీ అవ్వు, నేను టిఫిన్ చేసి పెడతాను. ఏంటి, నీకిక్కడ డ్యూటీ వేస్తారా? అవును. ఈ పిచ్చిదానికి నెలలు నిండాయి కదా. ఎప్పుడు డెలివరీ పెయిన్స్ వస్తాయో తెలీదు. కాపలా కాయలేక చచ్చిపోతున్నాను. ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? ఉంటే పిచ్చాసుపత్రులు ఎందుకు వదిలేస్తారు? మన డాక్టర్ గొడవ చేసి తొందర పెడితే గానీ ఇక్కడ చేర్చలేదు. ఏం కాదు, తగ్గిపోతుంది. ఏం కాదమ్మా, కొంచెం ఓర్చుకో అమ్మా. ఏం కాదు, ఏం కాదు తల్లి, ఏం కాదు. వచ్చేస్తారు, కొంచెం ఓర్చుకో తల్లి. నొప్పులు మొదలైనట్లున్నాయి. ముందు డాక్టర్ని తీసుకుని వస్తాను. అలాగే, ఏం కాదమ్మా, డాక్టర్ గారు వస్తారు కదా. ఏం కాదమ్మా, ఓర్చుకో. కొంచెం డాక్టర్ వచ్చేస్తారు, కొంచెం ఓర్చుకో తల్లి. ఏమ్మా, ఏమైంది? సిస్టర్, ఇంజెక్షన్ తీసుకో. సిస్టర్, తనని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. మామూలు పెయింట్స్ కి డెలివరీ పెయింట్స్ కి తేడా తెలియని అమ్మాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మేడం, ఈ అమ్మాయిని కనిపెట్టుకుని ఉండాలంటే కష్టంగా ఉంది మేడం. నేను ఇంటికెళ్ళాలి. ఏంటి జానకి నువ్వనేది? పాపం మీ అమ్మాయిని చూడు. మామూలుగా ఉన్న అమ్మాయి అయితే మీ సాయం కూడా అవసరం లేదు, నేనే చెప్పేదాన్ని. కానీ ఇంత అమాయకురాలని తెలుసు కూడా నువ్వేంటి ఇలా మాట్లాడతావు? ఎవరు అన్యాయం చేశారో ఏమో. ఇప్పటికే చాలా పెద్ద కష్టం వచ్చింది. మనం కూడా ఇలా బిహేవ్ చేస్తే ఎలా? ఇదే నీ చెల్లెలి పరిస్థితిలో ఉంటే ఇలాగే వెళ్తావా? సారీ మేడం. 1-2 రోజుల్లో డెలివరీ అవ్వచ్చు. పెయిన్స్ తనకు అర్థం కావు కాబట్టి, నువ్వు సీనియర్ నర్స్ కాబట్టి నిన్నే దగ్గరుండి చూసుకోమంటున్నాను. నీకు ఓటీ డబ్బులు నేనిస్తాను జానకి, సరేనా?
జాగ్రత్తగా చూసుకో. అలాగే మేడం. వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాడు కదా. ఎలా వస్తాడు? వస్తే ఇక్కడికిపోతానని భయపడతాడు. వాడెందుకు వస్తాడు? ఏదైతేనే ఒక్క దెబ్బకు 2 పిట్టలు. అటు శంకర్ ఇటు శ్రీధర్ ఇద్దరూ పోయారు. ఏంటి, ఉన్న అడ్డుని తొలగించుకున్నాననే ఆనందంలో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నా? ఆ శ్రీధర్ గారిని ఏం చేశావు? అది నీకెందుకు? నాకే కావాలి. నువ్వెందుకు వాణ్ణి అడ్డు తొలగించావో నాకు బాగా తెలుసు. తెలిస్తే ఏంటి? బాగా ప్లాన్డ్గా ఉన్నావు. వాడికి గతం మర్చిపోవడం అంటూ ఏమీ లేదు. నువ్వు వాడు కలిసి నాటకం ఆడారు. వాడు నీకు ఎక్కడ అడ్డుగా మారతాడో అని చాలా తెలివిగా ప్లాన్ చేశావు. నాకనవసరం. నీకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బాగా తెలుసు. సస్పెండ్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నాను. అదా నీ ధైర్యం? నేను సస్పెండే అయ్యాను, కానీ టెర్మినేట్ అవ్వలేదు. సస్పెన్షన్ తీసాకైనా నిన్ను వదిలిపెట్టను. నీ ఒంటికి కాకి డ్రెస్ వచ్చాక అప్పుడు రా. ఆ రోజు ఏ సమాధానం చెప్పాలో అది చెప్తాను. ఈలోగా నీ అంతటి నువ్వు రావడానికి వీల్లేదు. ఇది నా ఆఫీస్, నా సామ్రాజ్యం. నా పర్మిషన్ లేకుండా లోపలికొస్తే మెడ పెట్టి బయటికి గంటిస్తా. అవునా? అంత దమ్మున్న వాళ్ళు ఎవరైనా టోటల్ కాంపౌండ్ లో ఉంటే రమ్మను. వచ్చి నా ఒంటి మీద చెయ్యి వేయగలరేమో. ట్రై చేయమను. రేయ్, నా ఆఫీస్కి వచ్చి నా కళ్ళ ముందే నా చైర్లో కూర్చుంటావా? ఎంత ధైర్యం రా నీకు? రేయ్, నేను ముందే చెప్పాను, కాకి డ్రెస్ నాకు అడ్డు తప్ప అలంకారం కాదు. అది నన్ను కంట్రోల్ చేస్తుందేమో గాని నన్ను ఆపలేదు. నీ అంతట నువ్వే ఆ డ్రెస్ని తప్పించావు. నా బిహేవియర్ ఇలాగే ఉంటుంది. నీ అంతట నువ్వు ఆ శ్రీధర్ గారిని తీసుకొచ్చి అప్పజెప్పే వరకు నేను నీ ఆఫీస్కి వస్తూనే ఉంటాను. అవునా? అయితే పూర్తిగా నువ్వు ఇక్కడికి రాకుండానే చేయిస్తాను. సార్, నేను సంజయ్ని మాట్లాడుతున్నాను. మీరు సస్పెండ్ చేసిన ఎస్ఐ జీకే మా ఆఫీస్కి వచ్చి చాలా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నాడు. మీరు కంట్రోల్ చేస్తారా లేదంటే కోర్టుకి వెళ్ళమంటారా? చెప్పండి సార్. అలాగే సార్. డిఐజీ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడు. సార్, ఓకే సార్, అలాగే సార్. నిన్ను లొంగదీసే అంకుశం ఏంటో నాకు బాగా తెలుసు బావా. సో ఇంకోసారి నా ఆఫీస్కి రాకు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. వెళ్తాను రా, కానీ మళ్ళీ వస్తాను.
ఈసారి ఈ ఫోన్లకు కూడా లొంగనంతగా బలం పుంజుకొని మరీ వస్తా. పాప చాలా బాగుందిరా. పాప స్కూటీ చాలా బాగా డ్రైవ్ చేస్తుందిరా. నాకు నేర్పిస్తావా డ్రైవింగ్? ఈడియట్స్. చా ఏంటి ఇంగ్లీషా? నాకు రాదు మరి. ఎరా నీకు వచ్చా ఇంగ్లీషు? ఒరే ఏంట్రా మీ గొడవ? నేనెవరినో తెలుసా? ఎవరైతే ఏంటే, కాలేజీలో ఎవరినో ర్యాగింగ్ చేస్తే నీకెందుకే? ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తావా? ప్రిన్సిపల్ కి నీకు ర్యాగింగ్ చేసిన ఇప్పుడు ఏం చేస్తావే? ర్యాగింగ్ చేస్తే కిక్కే ఉంటుందిరా. ఏకంగా చేసేద్దాం. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలగొడతా. నేనెవరినో తెలుసా? డిఐజీ కూతుర్ని. అబ్బచ్చా, ఇలాంటి కబుర్లు చెప్పేవాళ్ళని చాలా మందిని చూసాంలే. డిఐజీ గారి కూతుర్ని, మినిస్టర్ గారి మనవరాలనంటే భయపడిపోతాం అనుకుంటున్నావా? అదేం జరగదు. దీంతో కబుర్లేంట్రా? కాలేజీలో కంప్లైంట్ ఇచ్చిందిగా, ఇక్కడే దీన్ని బట్టలు ఓడదీద్దాం. ఎవరికి కంప్లైంట్ ఇస్తుందో అది చూద్దాం. ఏంటే మాకే జరికిచ్చి వెళ్ళిపోతావా? దీని బయట తీరా. అమ్మాయిని ర్యాగింగ్ చేస్తారా? ర్యాగింగ్ చేస్తారా? ర్యాగింగ్ చేస్తారా? ర్యాగింగ్ చేస్తారా? ర్యాగింగ్. షర్ట్ వేయండి. తీయండి రా షర్ట్. తీయండి. తీయండి రా షర్ట్ వేయండి. ర్యాగింగ్ చేస్తారా? ర్యాగింగ్. ఏమా నువ్వు ఇంటికెళ్ళమ్మా. ఈ యదవుల సంగతి నేను చూసుకుంటాను. కానిస్టేబుల్స్ సెల్ ఓపెన్ చేయండి. పదండ్రా. ఏయ్ ఏంటి నువ్వేదో పోలీస్ ఆఫీసర్లా లోపల దోస్తున్నావు? ఆయన నిజంగానే పోలీస్ ఆఫీసర్. మరి యూనిఫామ్ లో లేరు? ఇలాంటి రాస్కెల్స్ ని అరెస్ట్ చేయాలి అంటే యూనిఫామ్ లోనే రావాలరా? అమ్మాయిల్ని అల్లరి పెడుతుంటే యూనిఫామ్ లేకపోయినా ప్రతి ఒక్కరూ పోలీసుల్లాగే మారాలి. అప్పుడు గాని మీరు దారికి రారు.
ఏమైంది? జీకే ఈవ్ టీజింగ్ బాబాయ్. కాలేజీలో ర్యాగింగ్ కుదరటం లేదని రోడ్డు మీద ఓవర్ యాక్షన్ చేస్తుంటే తీసుకొచ్చాను. ఏంటి మళ్ళీ దందా మొదలు పెట్టావా? దందానా? ఏంటి బాబాయ్ నన్ను రౌడింగ్ చేసి మాట్లాడుతున్నావు? ఒంటి మీద యూనిఫామ్ లేకపోతే అంతేరా. ఏమైనా బాబాయ్ యూనిఫామ్ లేకపోతే చాలా ఉత్సాహంగా ఉంటుంది బాబాయ్. తప్పు చేసిన వాడిని కంట్రోల్ లేకుండా కొట్టొచ్చు, ఇరిటేట్ చేసిన వాడిని ఎండు లేకుండా బెండ్ తీయొచ్చు. సస్పెండ్ అయినందుకు బాధపడకుండా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నావురా. ఏం చేయమంటావు బాబాయ్? నాకు తెలిసింది రెండే రెండు. ఒకటి, యూనిఫామ్ వేసుకొని ఇలాంటి వెధవల్ని ఎరగదీయడం. రెండు, యూనిఫామ్ లేకుండా తప్పు చేస్తే కాలో చెయ్యో తీసేయడం. ఏదైనా బాబాయ్ ఇదివరకు జీకేలా మారినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది బాబాయ్. సస్పెండ్ అయిన బాధ కొంచెం కూడా లేదట్రా నీకు? నేను చేసింది తప్పు కానప్పుడు నాకెందుకు బాబాయ్ బాధ? రఘు, జీకే నువ్వు మళ్ళీ యూనిఫామ్ లో? ఆశ్చర్యంగా ఉంది కదా మమ్మీ. సంజయ్